హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఫస్ట్ మీరేం తెలుసా చేయాలా? నాకు అసలు వీడియో చేయాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏమిరా ఈ వ్యూస్ ఇవన్నీ చూసేసి. యాక్చువల్లీ సీజనే కొంచెం డౌన్లో ఉంది కాబట్టి అంత రివ్యూస్ కూడా ఎక్కువ పోవట్లేదు. కానీ మీరు కానీ వచ్చిన వెంటనే ఈ వీడియో నేను ఈ మాట చెప్పిన వెంటనే లైకులు కమెంట్లు కానీ చేస్తున్నారంటే సర్రని వీడియో పుష్ అవుతుంది, రీచ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ వస్తాయి అనమాట. నాకు ఒంట్లో అస్సలు బాగాలేకుండా ఉన్నా కూడా, డెంగ్యూ వచ్చినా కూడా, నా ముక్కంతా మొత్తం ర్యాషెస్ అంతా అయిపోయినా కూడా నేను మీకోసం వీడియో చేస్తున్నాను. మొత్తం లైవ్ అంతా చూసి చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పే రివ్యూలో ఈరోజు వచ్చిన ఎపిసోడ్తో పాటు ఆ ఎపిసోడ్ టైంలో లైవ్లో ఏం జరిగింది ఆ పాయింట్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను. నాకు ఈరోజు టైటిల్లో పెట్టినట్టు సోనియా ఎర్రి పుష్పం చేస్తూ ఉంది అందరినీ, నిజంగా అనేసి అనిపిస్తూ ఉంది. మెయిన్గా నిఖిల్ని చేస్తూ ఉంది అనేసి అనిపిస్తూ ఉంది. నిఖిల్ వచ్చి అందరూ నిఖిల్ చెప్పని చేస్తూ ఉన్నారు హౌస్లో. నిన్న రాత్రి డిస్కషన్ చూసుంటారు మీరు. నిన్న రాత్రి లైవ్లో డిస్కషను అందరూ నిఖిల్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏమి అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఆల్సో సోనియా ఎట్లా నిఖిల్ని ఆడుతూ ఉంది. యాక్చువల్లీ నిఖిల్ గేమ్ డిస్టర్బ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సోనియా అనేసి నేను చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్, నిఖిల్ కూడా సొంత పెత్తనాలు ఎక్కువ చేసుకుంటా అది పోగొట్టేసుకున్నాడు. అండ్ ఆల్సో మణికంఠని చూసి పాపం అనిపించింది. మణికంఠన్ ఒకటే కాదు, మొత్తం నైనికా క్లాన్ వాళ్ళందరినీ చూస్తే పాపం అనిపించింది. యష్మిని అనవసరంగా చీఫ్ చేశారేమో అనే పాయింట్ వచ్చింది. ఎందుకంటే యష్మిని చీఫ్ చేసే లోపల తను రెచ్చిపోతా ఉండింది, చాలా ఎక్కువ రెచ్చిపోతా ఉంది అనేసి అనిపించింది. ఇట్లే నేను కూడా రెచ్చిపోయి 9th వీక్ బయటకు వచ్చిన. మీరు అందరూ కమెంట్లు పెట్టే ముందే నా గురించి నేనే చెప్పుకుంటాను. నేను కూడా అట్లే రెచ్చిపోయినాను. హౌస్ని, టాస్క్ని మరీ చావు తెలితేట్లన్నీ ఎక్కువ వాడేసి బయటకు వచ్చేస్తున్నాను. సో ఆ విధంగా యష్మి కూడా చాలా నెగిటివ్ అయిపోతుందేమో నా అలాగే అనేసి నాకు అనిపిస్తుంది. సో దానికి ముందు ఎపిసోడ్ ఏం జరిగింది, ఒక బ్రీఫ్స్, ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరి కోసం ఒక బ్రీఫ్ అనమాట. సో ఫుడ్ మొత్తం ఎత్తేస్తున్నారు కదా, బిగ్ బాస్ వచ్చి ఆకలి రాజ్యం టాస్క్ లాగా చేస్తున్నాడు. మళ్ళీ మీ రేషన్ మీరే సంపాదించుకోవాలి, దానికోసం టాస్క్లు. సో ఆకలి రాజ్యం టాస్క్ లాగా మొత్తం అందరి ఫుడ్ ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చినాడు అనమాట. ఒక టైం లిమిట్లో సూపర్ మార్కెట్ ఉంటుంది యాక్షన్ రూమ్లో, పోయి ఎవరికి వాళ్ళు ఎత్తుకొని వచ్చేసేయాలా. యష్మిది పెద్ద క్లాన్ కాబట్టి యష్మికి ఎక్కువ టైము, నైనికాకి ఇంకొంచెం తక్కువ టైము, దాని తర్వాత నిఖిల్ వాళ్ళకి ఇంకొంచెం తక్కువ టైం అని చెప్పేసి. సో వాళ్ళు పోయేసి వాళ్ళ క్లాన్ సభ్యులు, క్లాన్ చీఫ్స్ అంతా పోయేసి వాళ్ళకి సంబంధించిన ఫుడ్స్ అన్ని తెచ్చుకున్నారు అనమాట. దాని తర్వాత లాస్ట్లో టైం అయిపోయిన తర్వాత చికెన్ ఇక్కడ ఉంటుందా అని చెప్పేసి ఆ ఫ్రీజర్ ఓపెన్ చేసినది. చికెన్ అక్కడ ఉండింది. అబ్బా బిగ్ బాస్ చికెన్ ఇక్కడ ఉందని నాకు తెలియదు, ఇంకో 10 seconds ఈ బిగ్ బాస్ అని చెప్పేసి యష్మి ఏడ్చేసింది. యాక్చువల్లీ కామెడీగా ఏడవలా, నిజంగానే చికెన్ దొరకలేదని చెప్పేసి ఏడస్తా ఉండింది. సరే ఇంకా బిగ్ బాస్ అయ్యో పాపం, అసలు యాక్చువల్లీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ముద్దు బిడ్డ ఉంటారు బిగ్ బాస్కి. ఈ సీజన్లో ఇద్దరున్నారు, ఒకటి యష్మి, ఇంకోటి సోనియా అనిపిస్తుంది. సో యష్మి వచ్చి చికెన్ లేదు అని చెప్పేసి బాధపడే లోపల ఇంకొక 10 seconds టైం ఇచ్చి చికెన్ తీసుకొనేసి చెప్తే వాళ్ళు 4 ప్యాకెట్లు చికెన్, ఒక ప్యాకెట్ మటన్ అంతా తీసేసుకున్నారు. నైన్గా వాళ్ళు ఒక ప్యాకెట్ చికెన్ తీసుకుని వచ్చినారు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ చెప్తున్నాడు, మీకు 2 అవకాశాలు ఇస్తాను, అందులో ఈ 2 అవకాశాల్లో 2 టీంలు గెలుస్తాయి. ఏ టీం అయితే ఓడిపోతారో వాళ్ళు మీ రేషన్ అంతా ఎత్తుకొని పోయి స్టోర్ రూమ్లో పెట్టేయాలా, మీకు రేషన్ లేదు ఈ వీక్కి అని చెప్పేసి అంటాడు అనమాట. దాని తర్వాత వాళ్ళకి ఒక నిమ్మకాయల టాస్క్ ఇస్తారు. ఒక మేజ్ ఉండి దానిలో నిమ్మకాయలు ఉండి ఆ నిమ్మకాయలన్నీ ఆ మేజ్లోంచి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు. 2 మంది దాన్ని మేజ్లోంచి బయటపడేయాలి. ఎవరు ఆ మేజ్ని మళ్ళీ ఆ టేబుల్కి టచ్ చేయకూడదు అనేసి అనుకుంటారు, కానీ చాలా మంది మళ్ళీ టచ్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చూసినట్టయితే లాస్ట్కి యాక్చువల్లీ ఈ శేఖర్ భాషను వచ్చి ఇదిగా పెట్టినప్పుడు, సంచాలకగా పెట్టినప్పుడు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అనమాట. హౌసే డిసైడ్ చేసుకోవాలి ఒక సంచాలక్ని. సో వాళ్ళు శేఖర్ భాషని సంచాలకగా డిసైడ్ చేసుకుంటారు. శేఖర్ భాష వచ్చి 3 మంది ఉన్నారు కదా, 3 టీమ్స్ ఆడుతూ ఉన్నాయి కాబట్టి నేను అంత నీట్గా అబ్జర్వ్ చేయలేను బిగ్ బాస్ ఒక్కొక్కరిని. సో నాకు రెఫరీలు కావాలి అని చెప్పేసి ఇద్దరు రెఫరీలు కావాలి అనేసి అంటే అంత సీన్ లేదు, నీకు పని ఇస్తే నువ్వే చూసుకోని చెప్పేసి అనేసి బిగ్ బాస్ శేఖర్ భాషను ఒకటి చూసుకోమని చెప్పినాడు. నిజంగానే యాక్చువల్లీ 3 ఉండేటప్పుడు చూసుకునేది చాలా కష్టము. 3rd అంపైర్ డెసిషన్ ఉండాలా, బట్ అక్కడ హౌస్లో 3rd అంపైర్ డెసిషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది చాలా కష్టము. అది నిజంగానే ముగ్గురిని అబ్జర్వ్ చేయడము, ప్లస్ ఒకరి దగ్గర ఉంటే మనకి 2 కళ్ళే ఉన్నాయి, 2 చేతులే ఉన్నాయి. సో ఒక పక్క నిమ్మకాయలు పెట్టాలి, ఇంకో పక్కన వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి, అదంతా చాలా కష్టం అనమాట. సో ఆయన వంతులో ఆయన వచ్చి అభయ్ అండ్ పృథ్వీ వాళ్ళు వచ్చి ఎక్కువ నిమ్మకాయలు పడేస్తున్నారు కాబట్టి అభయ్ అండ్ నిఖిల్ అనేసే చెప్పున్నారు, అభయ్ అండ్ పృథ్వీ అనేసే చెప్పున్నాడు. సీత వచ్చి మేము ఎక్కువ టచ్ చేయలేదు అనేసి చెప్పింది. బట్ నిజంగానే సీత వాళ్ళు ఎక్కువ టచ్ చేయలేదు, కానీ అందరూ టచ్ చేశారు అని ఒక పాయింట్లో అభయ్ అండ్ పృథ్వీకి ఇచ్చేస్తున్నాడు అనమాట. విచ్ మీన్స్ యష్మి క్లాన్ వచ్చి ఆ టాస్క్ విన్ అయింది. సో మీ ఫుడ్ జాగ్రత్తగా దాచుకోండి అనేసి అన్నాడు బిగ్ బాస్. అంటే ఏమి, ఎవరైనా దొంగతనం చేయొచ్చు, మీ ఫుడ్ మీరు జాగ్రత్తగా దాచుకోండి అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత సోనియా ఏడస్తా ఉన్నింది, ఆడపులి సోనియా ద గ్రేట్ ఏడస్తా ఉన్నింది.
నాకైతే నిజంగా చెప్తున్నాను యాక్టింగ్ అనిపించింది గైస్. మీరు ఏమన్నా అనుకోండి, ఒకరి ఏడుపుని కూడా నువ్వు ఇట్లా ఎగతాళి చేస్తావా, నీకు అట్లా అనిపిస్తుందా అనేసి అంటే నిజంగా నాకు సోనియాది ఆ ఏడుపు కావాలని ఇంకప్పటి మార్నింగ్ నుంచి ఆకలితో ఉండుంటారు వీళ్ళు, ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఎమోషన్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అట్లా కదిలిస్తే ఏడుపు వస్తుంది జనరల్గా ఎవరికైనా ఆకలిలో ఉండేటప్పుడు. కాబట్టి ఆల్రెడీ మనం చాలా నెగిటివ్ అయిపోయినాము అనేసి అనుకుంటుంది. ప్లస్ నాకు తెలిసి వీకెండ్ తర్వాత బట్టలు వస్తాయి కదా, ఆ బట్టల్లో వీళ్ళకి ఏమన్నా హింట్ వచ్చిందేమో, సోనియాకి ఏమైనా హింట్స్ వచ్చినాయేమో వాళ్ళ హౌస్ నుంచి ఏమన్నా. సో ఆ హింట్స్ వచ్చిన దానివల్ల నేను నెగిటివ్ అయిపోతున్నానేమో, మనం పాజిటివ్ అయిపోవాలా, ఇదే మనకి ఛాన్స్ పాజిటివ్ అయ్యేదానికి అని చెప్పేసి ఏమన్నా కావాలని ఆ ఏడుపు క్రియేట్ చేసి ఒక సీన్ క్రియేట్ చేసిందేమో తెలియదు. కానీ నిజంగా నాకైతే అది అస్సలు మహానటి అనిపించింది అయితే సోనియాని చూసినప్పుడు అయితే. ఎందుకంటే తను అంత కంపాషనేట్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంత కంపాషనేట్ పెళ్ళి అయితే పక్కన వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా మాట్లాడదు. పక్కన వాళ్ళ అమ్మ నాయన గురించి, నీకు అమ్మ నాయన లేరేమో, వాళ్ళు ఎవరు లేరేమో పట్టించుకునేదానికి, నాకు పట్టించుకుంటారు అంటే అంత ఇన్సెన్సిబుల్గా మాట్లాడే వాళ్ళు ఇంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు అనేసి అయితే నేను నమ్మను. సో అంత ఇదైతే నాకు నచ్చలేదు. ఇంకందరూ ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా అన్నట్టు పోయి హగ్గులు చేసుకొని, ఓ అమ్మ ఏమిరా నేను చూసే సీజన్ 8 సీజన్ 5 అన్నట్టు అనిపించింది నాకు సడన్గా. హగ్గుల మీద హగ్గులు ఒకరు కాదు వరుసగా క్యూలు పెట్టుకొని హగ్గులు చేసుకుంటా ఉన్నారు. అబ్బాయి, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు బాగా దొరికిందే ఛాన్స్. అబ్బా సోని ఏడస్తాని, మనం పోయి ఓదార్చాలా, ఓదార్పు యాత్ర చేయాలా అనేసి పోయి హగ్గులు చేసుకుంటా ఉన్నట్టు అనిపించింది నాకు. అది యాక్టింగ్, చాలా యాక్టింగ్ అనిపిస్తుంది. అని కావాలని నంగి వేషాలు వేసేది, కావాలని ఆ ముద్దు వేషాలు వేసేది, కావాలని అట్లా చేస్తూ ఉంటుంది. అదైతే నాకు నచ్చలేదు. యాక్చువల్ నాకు కొంచెం ఓవర్ అనిపించింది. అప్పుడు అబ్బాయి చెప్తా ఉన్నాడు అనమాట, ఎవరో చెప్తా ఉన్నారు, బిగ్ బాస్ని అడుగుదాం, ఆప్షన్ ఉంటే షేర్ చేద్దాం. ఎందుకు ఏడస్తుందని చెప్పేది మర్చిపోయా కదా. ఏడస్తుంది యాక్టింగ్ అని చెప్తున్నాను. ఎందుకు ఏడస్తా ఉన్నిందంటే, ఇన్ని రోజులు వాళ్ళతోనే కలిసి కూర్చొని తిన్నాము, ఇప్పుడు వాళ్ళకి పెట్టకుండా మనమే తినాలి కదా, అందుకని నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అనేసి అనింది. అప్పుడు అబ్బాయి కరెక్ట్గా అన్నాడు, నిన్న నువ్వు టాస్క్ అర్థం కావట్లేదు అనేసి నామినేట్ చేసావు, గుర్తుందా సీతని, మరి నీకే అర్థం కావట్లేదు అనేసి చెప్పాడు అనమాట. దాని తర్వాత నువ్వు కూడా ఎమోషనల్ అవుతా ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేసావు సీతని, నువ్వే ఎమోషనల్ అవుతున్నావు టాస్క్ విషయంలో అనేసి. ప్రాపర్ పాయింట్ అసలు అది. నిజంగా ఇది నామినేషన్ కూడా వేసుకోవచ్చు సీత కావాలంటే నెక్స్ట్ టైము. నువ్వు ఎమోషనల్ అవుతావు, టాస్క్ ఇస్తే టాస్క్ లాగా చేయాలి, స్లేవరీ చేయమంటే స్లేవరీ కూడా చేయాలా, అది టాస్క్ అంటే టాస్క్కి రెస్పాన్సిబిలిటీకి అసలు డిఫరెన్సే తెలియదు, తేడానే తెలియదు, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి అంతా మాట్లాడి, ఇంత పొడుగు మాట్లాడి సీతను నామినేట్ చేసింది కదా. మరి ఆ పిల్లకి తెలియలేదా టాస్క్ అని చెప్పి. ఇంకొక రౌండ్ ఉంది కదా, ఇంకొక రౌండ్లో మళ్ళీ వాళ్ళకు కూడా విన్ అవుతారు కదా, ఇంకో రౌండ్లో మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ రాదు కదా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక టీం ఓడిపోతారు. ఆ ఒక టీం గురించి ఆలోచించి ఇంకా బిగ్ బాస్ మీ ఫుడ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోమన్నారు, మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే కనీసం వాళ్ళు వచ్చి కనీసం అట్టి పండ్లు అదైనా తింటారు అని చెప్పేసి దాన్ని ఒక తెలివిగా ఒక లూప్ ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. ఆ జాగ్రత్తగా ఎక్కడైనా పోయి పండ్లు పెట్టేస్తామంటే వచ్చి మనకంటాను వాళ్ళు తీసుకొని తింటారు కదా. అట్లెందుకు ఆలోచించి ఉండకూడదు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. తెలివిగా ఏమైనా చేసి ఉండొచ్చు ఆపోజిట్ పర్సన్ కోసం ఫుడ్ ఇవ్వడానికి. నాకు కూడా అదే చెప్పారు. ట్రాష్ వాళ్ళు, మేము అప్పుడు క్లాస్ అండ్ ట్రాష్ ఉన్నది చూసారా, అప్పుడు ట్రాష్ వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇచ్చిన పప్పు, ముద్దపప్పు ఇచ్చిన, ఉత్త పప్పు రైస్ ఇచ్చినారు. ఆ పప్పు మాత్రమే తినాలి, దాంట్లో ఉప్పు కారం ఏది ఉండకూడదు, ఆ పప్పు మాత్రమే తినాలి, ఇంకేమీ తినకూడదు అనేసి అని. క్లాస్ వాళ్ళు మీకు నచ్చినట్టు చేయొచ్చు, హౌస్లో ఎవరితో ఏ పనైనా చేయించుకోవచ్చు, ఎవరు మీరు ఏం చెప్తే అది చేయాలి అనేసి అంటే, అప్పుడు నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత ట్రాష్లో ఉండే వాళ్ళకి అట్టిపండ్లు ఇచ్చిన, నేను క్లాస్లో ఉన్నా, నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పేసి వాళ్ళు పప్పే తినాలి అంటే కూడా నేనే అట్టిపండ్లు ఇచ్చి మీరు తినాలా అని చెప్పేసి అన్నా. సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అట్లా ఏమైనా తెలివిగా ఆలోచించవచ్చు. అది వదిలేసి ఏడ్ చేసి ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి, అయ్యయ్యో సోనియా ఎంత సున్నితమైన మనసు, పాపం పక్కన వాళ్ళు ఫుడ్ కోసం బాధపడతారేమో అనేసి ఏడుస్తూ ఉంది, అయ్యయ్యో అనుకోవాలి జనాలు అనేసి. జనాలే మరి అంత మెంటల వల్ల నాకైతే మహానటి అనిపించింది. నిజంగా నాకు అయితే అది ట్రూ ఎమోషన్ లాగా అనిపించలేదు. దాని తర్వాత సెకండ్ టాస్క్, కనిపెట్టు పరిగెత్తు అంట. నైనికా టీం నుంచి సీత వచ్చింది, నిఖిల్ వచ్చి నా టీం నుంచి నేనే వస్తాను అనేసి అంటే, మణికంఠ వచ్చి నేను ఆడాల్సిందే, నేను నామినేషన్స్లో ఉన్నా, ఐ డోంట్ ట్రస్ట్ యూ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అంతే అన్నాడు.
నాకు ఇక్కడ వరకు ఏమి ఐ డోంట్ ట్రస్ట్ యూ అన్నప్పుడు ఆ క్లాన్లో ఎందుకు ఉన్నావయ్యా నువ్వు? అవసరమే లేదు కదా, ఆ చీఫే అవసరం లేదు నీకు. ఇఫ్ యూర్ నాట్ ట్రస్టింగ్ యువర్ ఓన్ చీఫ్, మరి నీకు ఆ క్లాన్ ఎందుకు? బిగ్ బాస్ నేను నా చీఫ్నే నమ్మట్లేదు, బిగ్ బాస్ నేను నా క్లాన్ మార్చుకుంటా అంటే క్లాన్ మొత్తం డిజాల్వ్ చేసి నిఖిల్నే మళ్ళీ ఇంకో క్లాన్లో వేసేస్తాడు కదా బిగ్ బాస్. అది వదిలేసి ఐ డోంట్ ట్రస్ట్ యూ, నన్ను నేనే నమ్ముకుంటాను, నేనే టాస్క్ ఆడతాను అనేసి అన్నాడు. అది కొంచెం ఓవర్ అనిపించింది. ఓకే, మణికంఠ వాంట్స్ టు ప్లే, ఆ జీల్ ఉంది, నేను ఆడాలి, నేను గెలవాలి, నేను నామినేషన్స్లో ఉన్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆ పంతము, ఆ పట్టుదల, ఐ అప్రిషియేట్ దట్. బట్ దానికని చెప్పేసి నీ చీఫ్ నేను నమ్మకపోతే వేస్ట్ అనిపించింది. దాని తర్వాత వాళ్ళు డిసైడ్ అవ్వలేక ఇంకా లాస్ట్కి రాక్ పేపర్ సిజర్స్ ఆడి మణికంఠ అనేసి డిసైడ్ చేసినారు. సీత అడుగుతా ఉండింది. యాక్చువల్లీ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, టాస్క్ స్టార్ట్ అవ్వముందే సీత వచ్చి యష్మిని అడుగుతా ఉండింది, వెయిట్స్ తీసుకొని రావాలి, ఫిల్ చేయాలి అనేసి. అంటే నియర్ బై వెయిట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళదే తీసుకుంటావు కదా అంటే హా అనేసి అనేది యష్మి. అది అనిన తర్వాత కూడా యష్మి ఇక్కడ ఒక తొండాడింది, అదేమనేసి చూపిస్తా. ఫస్ట్ వచ్చి మైదా పిండి తెమ్మన్నారు. అదంటే ఏందో యష్మికి కూడా తెలియదంట. మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఆ పిండి ఈ పిండి చాలా పిండిలు పెట్టినారు, దీంట్లో ఏది అనేసి అంటే మణికంఠనే విన్ అయినాడు. లాస్ట్కి మణికంఠని కరెక్ట్గా మైదా తీసుకొచ్చినాడు. శనగపప్పు సీత తెచ్చింది. 250 grams ఆఫ్ బొరుగులు తీసుకొని రావాలంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు ఫిజికల్ అయిపోతున్నారు. సీత అండ్ మణికంఠ ఇద్దరు ఫిజికల్ అయిపోతున్నారు. ఈ ఫిజికల్ అయిపోతా ఉంటే యష్మినే ఫిజికల్ అవ్వద్దండి అనేసి అనింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈరోజు లైవ్ మొత్తం ఏం జరిగింది అని చెప్పేసి నేను రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock 9 o'clock ఈ రోజు అంతా ఏం జరిగింది మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి ఒక వీడియో చేసి పెడతాను. సో ఈ రోజు అంతా టాస్క్ ఫిజికల్ అవ్వాలి అనే పాయింట్ మీద యష్మి ఉండింది. ఇక్కడైతే యష్మి అయితే ఫిజికల్ అవ్వద్దండి అనేసి అంటుంది. ఏమంటే వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, ఎవరు ఆ రూమ్లోకి పోవాలి, యాక్షన్ రూమ్లోకి ఫస్ట్ అని చెప్పేసి ఒకరినొకరు లాక్కుండా కొట్లాడుకుంటా ఉంటే ఫిజికల్ అవ్వద్దని చెప్పింది. దాని తర్వాత ఇద్దరు తెచ్చేసి పెట్టినారు. మణికంఠ వచ్చి 290 grams పెట్టినాడు, సీత వచ్చి 340 grams పెట్టింది. యష్మి వచ్చి నేను ఆల్రెడీ చూస్తానని చెప్పింది కదా, దీంట్లో ఇద్దరిని డిస్క్వాలిఫై చేసింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ 250 grams తాలేదంట. వాళ్ళు ఏం చేతిలో వెయింగ్ మెషిన్ పెట్టుకున్నారా ఎగ్జాక్ట్ ఇది తెచ్చేదానికి. మనకంటే ప్రాపర్గానే చెప్పినాడు, మేమేం రోబోస్ కాదు, ఎగ్జాక్ట్గా తీసుకొచ్చేదానికి ఈ పాయింట్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే. అక్కడ యష్మి బిహేవ్ చేసిన విధానం చాలా 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 రూడ్గా అనిపించింది, చాలా రూడ్గా. సంచాలక్ డెసిషన్, ఫైనల్ డెసిషన్, నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే బిగ్ బాస్ని అడుగు, యష్మిని ఎందుకు సంచాలక్గా పెట్టినావని. నన్ను సంచాలక్గా పెట్టినాడు, సో నా డెసిషనే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి చాలా రూత్లెస్గా, చాలా రూడ్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. అట్లీస్ట్ నియర్ బై పాయింట్ ఉంటే ఇచ్చేయాలి అనేసి అనిపించింది, బట్ ఇవ్వలేదు. కానీ దీనికి మాత్రం కవరింగ్ దాని తర్వాత ఏడ్చుకుంటా ఉండేటప్పుడు చేసింది, అది ఏమనేసి చెప్తా. ఈ పాయింట్లో అయితే నాకు యష్మి అస్సలు నచ్చలేదు, చాలా క్రూయల్గా, చాలా రూత్లెస్గా అనిపించింది అనమాట. దాని తర్వాత దట్స్ నాట్ రైట్. ఐ డోంట్ ఫీల్ యష్మి వాజ్ రైట్ ఇన్ దిస్ పాయింట్. ఒకవేళ ఉంటే కూడా నా డెసిషన్ నేను చూసుకుంటానులే, ప్లీజ్ మణికంఠ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వదు, అట్లా దెర్ ఇస్ అ వే ఆఫ్ టెలింగ్ థింగ్స్ ఆఫ్ సార్టింగ్ థింగ్స్ అవుట్. బీయింగ్ అ చీఫ్, ఒక చీఫ్గా ఉండి ఒక థింగ్స్ సార్ట్ చేసేదానికి ఒక విధానం ఉంటుంది, అది యష్మి ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అనిపించింది. బట్ యాజ్ యూజువల్ నాగార్జున గారు వీకెండ్ వచ్చి యష్మిని పొగుడతారు కానీ నాకు తెలిసి ఏమీ అనరు. సో గీ వచ్చి సీత తెచ్చింది. టొమాటో బాస్కెట్లో యాపిల్ ఉంటుందంట, అది మణికంఠ తీసుకొచ్చినాడు. మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు సీత తెచ్చింది. సో ఈ టాస్క్లో విన్ అయింది వచ్చి నైనికా క్లాన్. మణికంఠ హ్యూమన్గా ఎవరు తీసుకోలేరు అనేసి ఫైట్ చేస్తున్నాడు. హ్యూమన్ బేసిస్ మీద ఎవరు ఎగ్జాక్ట్ 250 grams ఆఫ్ ఐటమ్స్ తీసుకొని రాలేరు. వాళ్ళని కిరాణా కొట్లో పని చేస్తున్నారు, ఈ ఊరికే తోకం లేకుండా ఇది ఇంత ఉంటుంది అని చెప్పేసి ఇది చేసేదానికి లేదు. సో యష్మి చాలా రూడ్గా మాట్లాడింది, ఆ పాయింట్ నాకు నచ్చలేదు. దాని తర్వాత సీత ఏడుస్తూ ఉండింది అనమాట. వాళ్ళిద్దరికి రేషన్ లేకపోయినా పర్లేదు, మా రేషనే మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్, పాపం ఫుడ్ కోసం ఎందుకు ఇది అని చెప్పేసి సీత ఏడుస్తూ ఉండింది. యాక్చువల్లీ సీత చాలా సెన్సిటివ్ అనేసి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే సీత మాట్లాడే చోట పాయింట్స్ మాట్లాడినా కూడా ఎక్కువ ఏడుస్తూ ఉంది. యాక్చువల్లీ నాకు జనరలీ ఆడపిల్లకాయలు ఎక్కువ ఏడిస్తే జనరల్గా నచ్చుతుంది అనమాట. ఏడుస్తూనే ఉంది, ప్రతి చిన్న పాయింట్కి ఏడుస్తూ ఉంది. ఈ రోజు కూడా లైవ్లో సీత ఏడుస్తూ ఉండింది, నాన్ సింగ్ పాయింట్స్లోకి అంతా ఏడుస్తూ ఉండింది. ఈరోజు ఏం జరిగింది లైవ్లో రేపు మార్నింగ్ పెడతా వీడియో చూడండి అందరూ. దాని తర్వాత సీత ఏడుస్తూ ఉంటే అప్పుడు యష్మి ఇక్కడ కూర్చోండింది, సీత ఇక్కడే ఏడుస్తూ ఉండింది. బిగ్ బాస్ మా రేషన్ మేము షేర్ చేసుకుంటాం, ప్లీజ్ ఇట్లా చేయొద్దండి అని చెప్పేసి. అప్పుడు యష్మి వచ్చి
ఓరే నీ సీత నా ముందే ఏడుస్తూ ఉంది, తన రేషన్ షేర్ చేసుకుంటా ఉంటా ఉంది, నేనైతే ఇంత రూడ్గా మా రేషన్ మాకే కావాలి అని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడినాను కదా, నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతానేమో అనే ఒక పాయింట్తో యష్మి అక్కడ ఏడ్చినట్టు అనిపించింది. అక్కడ ఏడ్చేసి ఈ క్లాన్లో ఏమో ఇద్దరే ఉన్నారు, ఆ క్లాన్లో 5 మంది ఉన్నారు, అందుకే నేను ఆ క్లాన్కి గెలుపు ఇవ్వాల్సి వచ్చింది, ఈ క్లాన్ అంటే సఫర్ అయితే ఇద్దరే సఫర్ అవ్వాలి కదా, 5 మంది సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అందుకే నేను ఇవ్వాల్సి వచ్చింది పాయింట్ వాళ్ళకి అనేసి అనింది. ఇది నాకు కావాలనేసి అనిపించింది. ఏడస్తా ఇప్పుడు ఆ ఏడ నెగిటివ్ అయిపోతుందా అనేసి భయము, అయ్యో నా ముందే సీత వచ్చేసి మేము షేర్ చేసుకుంటామంటుంది, నేనేమో ఇట్లా మాట్లాడేసానే ఫుడ్ విషయంలో ఏమైపోతానో ఏమో, నెగిటివ్ అయిపోతానేమో అనేసి ఒక భయం పట్టుకునేసి దానికి ఒక చిన్న ట్రిక్ ఆ ఏడుపు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరు ఏడుపులు నాకు ఇక్కడ రియల్ అనిపించట్లా, అంత సమయానికి తగ్గ ఏడుపుల్లాగే అనిపిస్తుంది. దాని తర్వాత కెరటం 2 ఫెయిల్ అయింది కాబట్టి మీ రేషన్ కోల్పోయింది, రాగి పిండి పెట్టినారు తినేదానికి. దాని తర్వాత నిఖిల్ వచ్చి అబ్బాయితో చెప్తున్నాడు, నేను హ్యాపీగానే ఉన్నా ఓడిపోవడానికి, నైనిక వాళ్ళకి క్లాన్ గెలవాలి అనేసి ఉండింది, ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఇట్లా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి నిఖిల్ ఏదో అంతర్యామి, నేను అందరికీ సేవ చేయడానికి వచ్చాను, దాని పేరు ఏందబ్బా ఏదో ఈ ఏందో ఒక ఇదిలాగా, ఒక మునిలాగా, తపస్సు ఋషిలాగా, బాబాలాగా కూర్చొని మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నేను వాళ్ళు గెలవడానికే వచ్చాను, వాళ్ళు గెలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఫుడ్ విషయంలో ఇలా చేయాలి అనుకోవట్లేదు అని చెప్పేసి. అసలు అన్నీ ప్రిపేర్డ్గా ఉండే బిగ్ బాస్ హౌస్కి రావాలా? ఫుడ్ విషయంలో నేను అట్లా చేయాలనుకోవట్లేదు, ఇట్లా చేయాలనుకోవట్లేదు, అసలు ఏంటిది? అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. మనము బిగ్ బాస్ హౌస్కి వచ్చాము, అన్ని ప్రిపేర్డ్గా రావాలి, గేమ్ ఆడాలి అని చెప్పేసి అతివృష్టిగా యష్మిలాగా కూడా ఆడకూడదు, అనావృష్టిగా నేను ఓడిపోయినా పర్లేదు పక్కన వాళ్ళు తింటా ఉన్నారు కదా నా పేరు చెప్పుకొని అనేలాగా అనావృష్టిలాగా కూడా నిఖిల్లాగా కూడా ఉండకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత సోనియాని పృథ్వీని తన రూమ్లోనే పడుకోమనింది. అంటే యష్మి వచ్చి అని 3 రూమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్లాన్ ఒక్కొక్క రూమ్లో ఉన్నారు. సో యష్మి వచ్చి సోనియాని పృథ్వీని ఈ రూమ్లోనే పడుకోండి, క్లాన్ అంతా ఒకే చోటున్నాం, మళ్ళీ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు అనేసి అనింది. సోనియాకి నోరుంది కదా, ఇంత పొడుగు నోరుంది కదా, ఇంత పొడుగు మాట్లాడుతుంది కదా, ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ అందరికంటే పెద్ద నోరు ఉండేది సోనియాకే కదా. సో డైరెక్ట్గా అక్కడే మాట్లాడుండొచ్చు కదా యష్మితో, అక్కడ మాట్లాడకుండా బయటికి వచ్చి నిఖిల్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతానో లేదో అనేది నా ప్లాన్ కదా, ఆమెకి ఏంటి అంటే నాతో నా అనేసి అన్నాడు నిఖిల్. అప్పుడు అవును అనింది. యాక్చువల్గా నిఖిల్తో అని చెప్పేసి చెప్పలేదు యష్మి వాళ్ళతో. జనరలీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు కదా, మనమంతా ఒకే రూమ్లో పడుకుందాము, ఒకే బెడ్రూమ్లో పడుకుందాము అని చెప్పేసి యష్మి అనింది. బయటికి పోయి ఎందుకు నిఖిల్ దగ్గర ఇట్లా గుచ్చాలా, ఎగ్కి గుచ్చాలా, అది నాకు అర్థం కాలేదు. సోనియా నిఖిల్ గేమ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈరోజు కూడా ఎపిసోడ్లో నిఖిల్ అంతసేపు వైలెన్స్ వద్దు, ఫిజికల్ వద్దు అనేసి మాట్లాడుతున్నాడు. సోనియా వచ్చి ఒక 2 మాటలు మాట్లాడి అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందరి దగ్గర పోయి అవునులే మనం ఇప్పుడు అవ్వకపోయినా మళ్ళీ బిగ్ బాస్ ఫ్యూచర్లో టాస్క్ ఇవ్వచ్చు కదా అంటున్నాడు. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినా, ఏంద్రా నిఖిల్కి ఓన్ బ్రెయినే లేదా? ఇంకొక మొన్న కూడా ఏదో నిఖిల్ వెళ్ళి సోనియా వెళ్ళి ఆడమంటే ఆడినాడంట నిఖిల్. అప్పటి వరకు నిఖిల్ వద్దనుకున్నాడంట, బట్ సోనియా వెళ్ళి ఆడమంటే ఆడాడంట. అది కూడా ఏదో సోనియా చెప్తా ఉంటే విన్నా. దాని తర్వాత ఆ రోజేమో జిరాఫీ రూమ్లో కూర్చొని సోనియా వచ్చి విష్ణుప్రియ గురించి సీత గురించి నిఖిల్కి ఎక్కిస్తూ ఉంటే, విష్ణుప్రియ ఆల్రెడీ ఫ్రెండ్స్ కదా వాళ్ళు, బయట ఆల్రెడీ కేబీకేజీ అదే కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ అది ఆ షో చేస్తున్నారు, అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు, ఆల్రెడీ ఇంతకు ముందే ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్ అయ్యుండి కూడా సోనియా ఒక 2 మాటలు విష్ణుప్రియ ఇట్లా అనేసి చెప్పిన వెంటనే విష్ణుప్రియ తనతో ఏం కూర్చొని పర్సనల్గా మాట్లాడిందో మొత్తం సోనియాకి కక్కేసినాడు అట్లే అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏం జరిగిందిరా అంటే, ఈరోజు కూడా ప్రేరణ గురించి ఎవరి గురించో సోనియా వచ్చి నిఖిల్కి ఎక్కిస్తాం, అదంతా నేను రాసుకున్నా, అది మళ్ళీ రేపు మార్నింగ్ ఎపిసోడ్లో చెప్తా. అంతే ఎక్కిస్తా ఉంది కూర్చొని నిఖిల్కి, వాళ్ళు చూడు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనేసి చెప్పి. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు, అందరికీ ఒక అగెయిన్స్ట్ లాగా చేస్తూ ఉంది. ఇప్పుడు హౌస్ వాళ్ళందరూ కూర్చొని మొన్న రాత్రి డిస్కషన్ చేసుకుంటానున్నారు. ప్రేరణ అంటా ఉన్నింది, నిఖిల్ నాతో చాలా క్లోజు, నాకు ఆ కేబీకేజీలో ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టాడు, విష్ణుప్రియ కూడా క్లోజ్ కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో అసలు లేడు, ఇంకా నన్ను నామినేట్ చేశాడు, అసలు ఫర్ నో రీజన్ నన్ను నామినేట్ చేశాడు, ఫ్రెండ్స్ అయ్యండి నన్ను పృథ్వీని నామినేట్ చేశాడు. అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు, నిఖిల్ ఏమైందో ఏమో, అసలు తనతో ఏమున్నాడు
ఉన్నాడో, అసలు ఏం జరుగుతోందని చెప్పేసి ప్రేరణ మాట్లాడుతూ ఉంది. యష్మి కూడా నాకు నిఖిల్ నచ్చట్లేదు అనేసి మాట్లాడుతూ ఉంది. పృథ్వీ ఏమో నిఖిల్ ఇంకా నా దృష్టిలో పోయినాడు, వాడు ఏదో గెలుస్తాడనేసి అనుకున్నాను, వాడు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, వాడు ఎప్పుడో పోయినాడు, నా దాంట్లో చెట్టు ఎక్కేసింది వాడి గేమ్ అని చెప్పేసి పృథ్వీ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కాకుండా విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంది, నిఖిల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు అని చెప్పేసి. ఇదంతా కాకుండా సోనియానే పోయేసి వేరే వాళ్ళతో నిఖిల్ ఒక లూజర్ లాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి మొత్తం హౌస్ అంతా నిఖిల్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. నిఖిల్ చుట్టే తిరుగుతోంది హౌస్ అంతా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏదో పాయింట్ మిస్ చేసిన నేను. అట్లా సోనియా వచ్చి నిఖిల్ గేమ్ మొత్తం చెడదొబ్బుతోంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. తన గేమ్ తను ఆడుకోకుండా నిఖిల్ని అందరికీ హౌస్లో దూరం చేసేస్తోంది అనేసి నాకు అనిపిస్తోంది. బిగ్ బాస్ ఏమైనా ఈ వీకెండ్లో పిలిచి జరిగినవన్నీ కురుంపడం లాగా కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి చూపిస్తే బాగుంటుంది, ఒక్కొక్కరికి నీ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు నీ వెనకాల అని చెప్పేసి. అప్పుడన్నా రియలైజ్ అయిపోయి మాట్లాడేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి ఉన్న 2 days నిఖిల్ ఆ తర్వాత లేడు. దట్ నిఖిల్ వాజ్ లాంగ్ గాన్ అనేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత సోనియా వచ్చి బయట కూర్చొని ఐ స్టెప్డ్ ఇన్ టు రాంగ్ థింగ్స్ అంటే నాతో ఫ్రెండ్షిప్పా అనేసి అడిగాడు అనమాట నిఖిల్. అవును అనింది. దాని తర్వాత ఎపిసోడ్లో చూపించలేదు. తను లైవ్లో ఏం చెప్తుందంటే, నువ్వు నాకు ఒక లూజర్ లాగా కనిపిస్తావు అనేసి అంటుంది. అసలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నువ్వు నాకు లూజర్ లాగా అనిపిస్తావు నవ్వు అంటే, లూజర్ లాగా అనిపిస్తా వదిలేస్తావా అంటే స్ట్రాంగ్ అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసినావా? వాడు స్ట్రాంగ్ అని చెప్పేసి వాడితో ఉంటే మనకి లాస్ట్ వరకు ఉండొచ్చు అనే ఒక పాయింట్లో ఏమైనా ఫ్రెండ్షిప్ చేసినావా? దాని ఫ్రెండ్షిప్ అంటారా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఆర్గానిక్గా హౌస్లో ఓవర్ టైం కనెక్ట్ అవ్వడం ఇస్ ఫ్రెండ్షిప్. అంతేగాని ఫలానా వాళ్ళు స్ట్రాంగ్, ఫలానా వాళ్ళు వీక్, సో వీక్ వాళ్ళని మనం టార్గెట్ చేయాలి, ఈ రకంగా టార్గెట్ చేయాలి, స్ట్రాంగ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది కాదు కదా ఫ్రెండ్షిప్ అంటే అని చెప్పేసి అంటా ఉంది. దాని తర్వాత నిఖిల్ అన్నాడు, నీ గేమ్కి నేను అఫెక్ట్ అయితే నీకు నచ్చింది నువ్వు చెయ్యి అనేసి అంటే వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఏంది నాకు అర్థం కాలే. గేమ్కి అఫెక్ట్ అవుతుంది అంటే వదిలేసి వెళ్ళిపోయేది ఏంది? నాకు తెలిసి అప్పటికి నాకు మొన్న బట్టలు వచ్చేటప్పుడు ఏమన్నా హింట్స్ వచ్చి ఉంటాయి. ఆ హింట్స్ వచ్చిన దానివల్ల ఏమైనా గేమ్ మార్చుకుంటుందేమో, దానికన్నా నిఖిల్కి ఏమైనా దూరంగా ఉంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ డే డ్యాన్స్, పైసా వసూలు 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 పైసా వసూలు. నాకైతే ఈ శేఖర్ మావా అనే పిల్లలుంది, ఆయన డ్యాన్స్కి భలే కామెడీ అనిపిస్తుంది. నిజంగా ఏమి కామెడీరా నాయన స్వామి. ఆయన డ్యాన్స్ రాకపోయినా కూడా ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు, భలే కామెడీగా అనిపిస్తుంది. దాని తర్వాత సోనియా పృథ్వీ ఇద్దరు కూర్చోన్నారు. అట్లీస్ట్ 80% 50% ఎక్కువ ఎవరు ఉంటారో ఏ టాస్కుల్లో అయినా నేను వాళ్ళతోనే ఉంటా, నాకు నేనే అనిపిస్తా ఉన్నాను అంటే పృథ్వీ నాకు నేనే అనిపిస్తా ఉన్నాడు అంటే కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళతోనే మాత్రమే నేను ఫ్రెండ్స్ ఉంటాను అంట. అంటే ఏంది? టాస్క్లు ఎవరు బాగా ఆడతారో 80% 50% టాస్క్లు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? అయ్యే అసలు అసలు అంత ఓపెన్గా అసలు టింగర్గా తెలివిగా చెప్పుకుంటా ఉందా, తెలివి లేకుండా చెప్పుకుంటా ఉందా, లేకపోతే నేను ఇంతే, నేను చాలా ట్రాన్స్పరెంటు, ఆ ఈవిల్నెస్ నీట్గా చెప్పేస్తూ ఉంది. అన్ని రోజులు నిఖిల్ స్ట్రాంగ్గా కనిపించినాడు కాబట్టి నిఖిల్తో ఉంది. ఈ మధ్య నిఖిల్ కొంచెం డౌన్ అయినాడు కాబట్టి నిఖిల్ని వదిలేసింది. పృథ్వీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి పృథ్వీతో ఉంటుంది. రేపొద్దున పృథ్వీ కానీ వీక్ అనిపించినాడంటే పృథ్వీని కూడా వదిలేస్తుంది. లేకపోతే వీకెండ్లో నాగార్జున గారు ఇప్పుడు వచ్చి పృథ్వీని ఏమైనా తిట్టాడంటే ఇంక పృథ్వీ వీక్ కాబట్టి పృథ్వీని వదిలేస్తుంది. అసలు ఏందది? నేను ఎవరితో అయినా స్ట్రాంగ్ వాళ్ళతోనే ఉంటాను, వాట్ షిట్ ఇస్ దట్ అని చెప్పేసి అనిపించింది. ఎంత ఈవిల్ నేచర్డ్ అన్నట్టు నాకు అనిపించింది అనమాట. చాలా ఈవిల్ నేచర్డ్ విమెన్ లాగా అనిపించింది. ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే షీఈ్ నాట్ ఇన్ నామినేషన్స్ ఆల్సో దిస్ టైమ్. అండ్ నాకు తెలిసి ఇంకొంచెం లాగుతారు. ఆర్జీవీ మా బాగా రికమెండేషన్ చేసినట్టున్నాడు కాబట్టి ఈ వీక్ క్రాస్ అయితే ఐ థింక్ షీ విల్ సర్వైవ్ ఫర్ నెక్స్ట్ 2 to 3 weeks అనేసి అనిపిస్తుంది. ప్లస్ ఆర్జీవీ మా కూడా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ లోపల పెట్టుంటాడు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా రోజులు ఉండొచ్చేమో అనేసి అనిపిస్తుంది. బట్ ఎన్ని రోజులున్నా తనే చాలా నెగిటివ్ అయిపోయి వెళ్ళిపోతుంది బయటికి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత అభయ్, పృథ్వీ, సోనియా ఏదో యష్మి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. యష్మి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇది చేయి అది చేయి అని చెప్పేసి ప్రేరణ ఏదో గట్టిగా అంటా ఉంటే సోనియా ఉండి ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండడం, ఇక్కడ ఇంకా ఉంది కదా ఫుడ్ అనేసి అంటే తనకు బేసిక్గా తెలియదు అందుకే అట్లుంది అని చెప్పేసి యష్మి గురించి ఏదో బిచ్ చేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత నిఖిల్ చాలా సైలెంట్గా బాధపడతా ఉంటే ఎందుకు అలా ఉన్నావు అనేసి యష్మి అడిగితే ఎమోషనల్గా అవ్వట్లే నాకు అనేసి అన్నాడు. యష్మి వచ్చి నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్, నీ మీద ఎంతమంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అది నువ్వు అఫెక్ట్ చేస్తున్నావు అనేసి చెప్పింది.
యాక్చువల్గా అక్కడ నిఖిల్ చాలా డల్ అయిపోయిన దానికి రీజన్ వచ్చి సోనియాకి నిఖిల్కి అప్పుడే ఈ రైవలరీ జరిగి వాళ్ళిద్దరు కొంచెం రిఫ్ వచ్చింది. సో వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అనమాట. వాళ్ళిద్దరితో ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి నిఖిల్ చాలా డల్ అయిపోయినాడు. సోనియా మాత్రం మిగిలిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ జాలీగా ఉంది. బట్ నిఖిల్ మాత్రం చాలా డల్ అయిపోయి ఎమోషనల్గా కూడా చాలా వీక్ అయిపోయినాడు. అది కూడా అనిపిస్తుంది సోనియా ఇస్ అఫెక్టింగ్ నిఖిల్స్ గేమ్ అని చెప్పి. ఆ పాయింట్లో కూడా అనిపిస్తుంది సమ్వేర్ నీకు ఒక మనిషికి అఫెక్షన్ వచ్చేస్తే జనరల్ థింగ్, వాళ్ళు నేను అవాయిడ్ చేశారనుకో నీ బ్రెయిన్లో వచ్చే పెయిన్ హార్ట్ అటాక్ కన్నా చాలా పెయిన్ఫుల్ది అనేసి ఒక కొటేషన్ ఉంది కదా, దట్స్ ట్రూ. సో మేబీ నిఖిల్ గాట్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ సోనియా. సో సడన్గా సోనియా అట్లా వచ్చి అట్లా మాట్లాడేసి నువ్వు స్ట్రాంగ్ కాదు, నువ్వు ఒక లూజర్ అని చెప్పేసి మాట్లాడేసి దూరం పెట్టే లోపల హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. కాబట్టి ఎమోషనల్గా నేను తీసుకోలేకపోతున్నాను అనేసి అనింది. దాని తర్వాత యష్మి వాళ్ళకు ఉండేవి సరిపోనట్టు వాళ్ళ బ్రేక్ఫాస్ట్, వాళ్ళ టీ పొడి అన్ని దొంగలిచ్చేసింది. ఎవరిది? ఈ నైనిక టీం వాళ్ళది టీ పొడి, వాళ్ళ బ్రేక్ఫాస్ట్. బిగ్ బాస్ చెప్పినాడు మీరు చూసుకొని చేసుకోండి అని. బట్ వాళ్ళు కూడా మరీ ఓపెన్గా హ్యూమానిటీ అనేసి టాస్క్ని పక్కన పెట్టేసి హ్యూమానిటీ మరి వాళ్ళు ఓవర్ హ్యూమానిటీగా ఉన్నారు, వీళ్ళు ఓవర్ రాక్షసంగా ఉన్నారు అనేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఎవరన్నా తినని, ఏమన్నా తినని, అంతా మానవ మేలమే, అంతా సర్వశాంతం, వాట్ యూ కాల్ ఇట్, ఏదో అంతా దైవ ఎందుకురా నాకు ఏ వర్డ్స్ రావట్లేదు, మర్చిపోయినా ఇట్ట, అంతా దైవ రహస్యం, అంత దైవ వాట్ యూ కాల్ ఇట్, అవే అనూహం, దైవాన్యూహం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్లా. అందుకనేసి వాళ్ళు ఏం తిన్నా పర్వాలేదు, మేమంతా దాన ధర్మాలు చేయడానికే ఈ హౌస్లోకి వచ్చామనేసి నైనిక టీం వాళ్ళు ఉంటే వీళ్ళందరూ మేము అన్ని దొంగలు ఇచ్చడానికే వచ్చాం, మేము దొంగలు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అదొకటే కాకుండా వాళ్ళ చికెన్ కూడా తీసేసుకున్నారు. కొంచెము సగం 4-5 పీసులు తీసుకున్నారో ఏదో తీసుకున్నారో తెలీదు. దాని తర్వాత ఇది చాలా ఓకే. నిఖిల్ వచ్చి మళ్ళీ నైనికతో కూర్చొని చెప్తా ఉన్నాడు అనమాట, ఇది చాలా అన్ఫేర్ కదా, చిన్న వయసులోనే నేను రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నాను ఏడుస్తూ ఉన్నాడు. నిఖిల్ యాక్చువల్లీ వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఫస్ట్ నుంచి వెళ్ళిపోతే చాలు అని చెప్పేసి ఆ స్ట్రెస్ ఇది అవంతా తీసుకోలేకపోతున్నాడేమో. చాలాసార్లు నిఖిల్ నోట్లోంచి ఆ మాట విన్నా, నాకు ఈ షో పోయినా పర్లేదు యష్మిన్ లాగి పీకాలనిపించింది అనేసి ఒకసారి అన్నాడు, షో పోతే పోయిందనేసి ఒకసారి అన్నాడు. సో లాస్ట్ వరకు ఉండాలి అనే ఆలోచన నిఖిల్కి ఏమన్నా ఎక్కువ లేదో, లేకపోతే వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నాడో, దానికోసమే ఇట్లా చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. సో అది చేస్తున్నట్టు నాకు అనిపించింది. చాలా డల్ అయిపోయేసి ఎప్పుడు పంపిస్తారో, వెళ్ళిపోవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత వాళ్ళు చికెన్ కూడా వీళ్ళు తీసేసుకున్న తర్వాత నబీల్ వచ్చి వాళ్ళ చికెన్ దొబ్బేసిన దాని గురించి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ చికెన్ మొత్తం ఉప్పేసి అనేసి నిఖిల్ చెప్తా ఉన్నాడు అనమాట. సో నాకు అర్థం కావట్లేదు, నిఖిల్ ఏమన్నా కావాలనేసే మంచోళ్ళలాగా ఉండడానికి పోర్ట్రే చేస్తున్నాడా అంటే ఎట్లా? వేరే వాళ్ళది దొంగతనం చేయను. పాపం మణికంఠ వచ్చి చాలాసార్లు అడిగినాడు, అరే దొంగతనం చేద్దాంరా, నాకు కనీసం హెల్ప్ చెయ్యి, నాకు ఒక చీఫ్గా నాకు నీ హెల్ప్ కావాలి, నేను దొంగతనం చేద్దాం రా, కనీసం ఒక జ్యూస్ బాటిల్ అయినా తీసుకుందాం రా అని చెప్పేసి చాలాసార్లు, మనకి ఎపిసోడ్లో 2 సార్లు చూపించినారు కానీ లైవ్లో చాలాసార్లు అడిగాడు అనమాట మణికంఠ, రా ప్లీజ్ అని. బట్ నిఖిల్ వచ్చి నేను ఆ టైప్ కాదు, నేను అట్లా ఆడాలనుకోవట్లేదు, నేను అట్లా ఆడలేను అని చెప్పేసి చాలా బ్లంట్గా మణికంఠ ఫేస్ మీద చెప్పేస్తా ఉన్నాడు. కానీ ఓకే సర్లే, నిఖిల్ మంచోడేమో, ఫ్రమ్ ఇన్సైడ్ మేబీ హీఈస్ గుడ్, అందుకే అట్లాంటివి చేయలేకపోతున్నాడేమో అనేసి అనుకుంటే కూడా తర్వాత వచ్చి నబీల్తో వాళ్ళు మా చికెన్ తీసేస్తున్నారంటే అయితే వాళ్ళ చికెన్లో మొత్తం ఉప్పేసేయి, మొత్తం వాళ్ళు కూడా తినలేకుండా చేసేయి అనేసి అన్నం, అది కొంచెం ఈవిల్నెస్సే కదా. సో మంచోడా ఈవిలా అసలు ఏంటి? నిఖిల్కే మైండ్ సెట్ ప్రాపర్గా లేదా, లేకపోతే ఈ సోనియా మాట్లాడట్లేదు అనే మైండ్ సెట్లో ఆ పిచ్చిలో ఏమేమో మాట్లాడేస్తున్నాడా, ఏమేమో చేసేస్తున్నాడా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో ఆ పాయింట్ మీద పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా అని చెప్పేసి కూడా నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట నిఖిల్ మ్యాటర్లో. దాని తర్వాత మణికంఠ వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను ఈ క్లాన్లోంచి అంటే, నేనే పంపించేస్తున్నారా ఎప్పుడో అనేసి అన్నాడు. ఈ మధ్య గ్యాప్లో విష్ణుప్రియ డల్గా ఉంది, నాతో ఎవరైనా కరెక్ట్ అయితే వాళ్ళ నుండి ఏమొచ్చినా నేను చాలా సెన్సిటివ్ అయిపోతానేసి చెప్తా ఉంది. దానికి సీత వచ్చి నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పినది. బట్ అక్కడ ఏం జరిగింది ఏమి అనేసి లైవ్ చూసినా కూడా నాకేం అంత గుర్తు రావట్లా. మీకు ఏమైనా గుర్తొస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
దాని తర్వాత సోనియా వచ్చి అబ్బాయితో డిస్కస్ చేస్తుంది. వాడికి లూజర్ అంటుంటేనే అంత కోపం వస్తుంటే ఒక మనిషికి పొటెన్షియల్ ఉండి గివప్ ఇచ్చుకొని వచ్చిన ఆపర్చునిటీ మీద రెస్పెక్ట్ లేకపోతే ఎందుకు ఇక్కడ మనం ఉండి అనేసి అనింది. ఇది సోనియా అబ్బాయితో చెప్పేదానికన్నా డైరెక్ట్గా పోయి నిఖిల్తో చెప్పుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. నిఖిల్తో తనకు అంత ర్యాపో ఉండి అంత క్లోజ్నెస్గా ఉండి ఒక ఫ్రెండ్ డౌన్ అయిపోతున్నాడు అంటే ఆ డౌన్ అయిపోతున్నాడు కదా వాడిని వదిలేద్దాము, వాడికే ఉండాలా, వాడికే ఇది ఉండాలి అని చెప్పడం ఫ్రెండ్షిప్ కాదు. వాడు డౌన్ అయిపోతున్నాడు కదా వాడిని మనం లేపుదాం, నేను ఎట్లా లేస్తున్నానో నాతో పాటు లేపుదాం అనేసి అనుకోవడమే నాకు ఫ్రెండ్షిప్ లాగా అనిపించింది. అది తనకు తెలియదేమో అనేసి అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ ప్రేరణ రెచ్చగొడతారు. విష్ణుప్రియ చీప్గా రెచ్చగొడుతుంది అంట సోనియా చెప్తా ఉన్నింది. ఈమె చెప్పాలా రెచ్చగొట్టే దాని గురించి, అది కూడా చీప్గా రెచ్చగొట్టే దాని గురించి సోనియా చెప్పాలా. సోనియా ఎంత రెచ్చగొడుతుంది మనుషుల్ని, ఆ పిల్ల మాట్లాడుతోంది రెచ్చగొట్టే దాని గురించి. అంత డావు డబ్బాలు మొత్తం అంతే. సోనియా తూ కరేతో మే కరేతో అచ్చా తూ కరేతో లుచ్చా, నేను చేస్తే సంసారం నువ్వు చేస్తే వ్యభిచారం అని మాట్లాడుతుంది ఎవరితో అయినా సరే అన్నట్టు నాకు అనిపించింది. విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఎవ్రీ డే ఈవిల్నెస్ ఇంకొంచెం ఒక్కొక్క లెవెల్కి పెరుగుతోందేమో అనేసి అనిపిస్తుంది సోనియాలో. బట్ తనైతే హౌస్లోంచి బయట పంపించరు, అది మ్యాటరు. సో టాస్క్లు కూడా తను ఏం ఆడట్లేదు. ఈరోజు లైవ్లో ఒక టాస్క్ వచ్చింది, ఈ స్విమ్మింగ్ పూల్లో 3 పేర్లు వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఎవరు జంప్ చేస్తారని చెప్పేసి విష్ణుప్రియ, మణికంఠ, సోనియా 3 పేరు వచ్చిందనమాట. ఈ ప్రైజ్ మనీ టాస్క్, దాని గురించి నేను అప్డేట్స్ అంతా రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా చెప్తాను. బట్ ఇప్పుడైతే సోనియా టాస్క్ తనకు ఆపర్చునిటీ వచ్చినా ఆడదు, తన ఆపర్చునిటీ తీసుకొని ఆడదు, టాస్క్ ఆడదు, కామెడీ లేదు, డ్యాన్సులు లేవు, ఏమి లేదు, ఇంకేం లేదు, ఇంక దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. వీకెండ్ టాస్కుల్లో డాన్స్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు ఏమీ చేయదు. కూర్చొని పక్కన వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకుని పక్కన వాళ్ళ గురించి బిచ్చింగ్ చేసుకుంటా ఉందామా, లేకపోతే వాళ్ళతోనే పోయి గొడవ వేద్దామా అనే దాంట్లో కరెక్ట్గా ఉంటుంది. ఆ పాయింట్స్ మాత్రం కరెక్ట్గా తీస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకేమనిపించింది ఎపిసోడ్ గురించి అని చెప్పేసి మీరు కూడా కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మార్నింగ్ ఈరోజు లైవ్ అప్డేట్స్తో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ మీ యోగి తెలిసి బై.